నాయకుడి పేరు చెప్పి మీరు ఆడి వెనకాల తిట్టారు, ఆడికి నాకే సంబంధం ఉండదు అంతే అని. ఇక్కడ కూడా అంతే. దీంట్లో ఈ కారణంగా ఇక్కడ వీళ్ళు వేసిన ఒక కుట్రని ఛేదించింది ప్రభుత్వం, కంట్రోల్ చేయగలిగింది. నేపాల్లో జరిగింది కానీ, మీరు బంగ్లాదేశ్లో జరిగింది కానీ పేద పేద ఇష్యూస్ కాదు, ఒక ఫ్యాబ్రికేటెడ్ సోషల్ మీడియా ప్రొటెస్ట్స్ అవి. ఎట్లాగా నేపాల్లో ఓలీ శర్మ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటూ మాట్లాడుకొచ్చారు. మాట్లాడుతున్న దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయించడం బిగిన్ చేశారు. ఆల్గారిథమ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నీ అది హైలైట్ చేయడం ప్రారంభించినాయి. దాంతో ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద బ్యాన్ పెట్టింది నేపాల్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేశారు, నువ్వు ఇమీడియట్ గా బ్యాన్ ఎత్తుతావా లేదా అని. ఎత్తేసింది గవర్నమెంట్ 24 గంటలు. కానీ ఇది నిరంకుశం అని చెప్పి కూర్చుని వెళ్ళారు. కాల్పులు జరిపారు, సైన్యం కాల్పులు జరిపింది. కొంతమంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది విద్యార్థులను చంపేస్తారు మీరని రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు ఈ బాలేన్ షాయిడ్, కొంతమంది పాటగాళ్ళు, ఆటగాళ్ళు, కేకలగాళ్ళు ఇవి ఉంటాయి కదా సంగీతం, అక్కడ ఇది చేశారు. దాంతో సైన్యం మన పిల్లలు, మన వయసు పిల్లలు, పోలీసులు మన పిల్లలు లాంటోళ్ళు, వీళ్ళని ఏం చంపుతాం అని చెప్పేసి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది. దాంతో వీళ్ళు పార్లమెంట్ లోపలికి వెళ్ళి కుర్చీలు ఎరగొట్టారు, అక్కడ సెల్ఫీలు. ఇక్కడ వీళ్ళు ఏమి యాజిటేషన్ చేయట్లేదు. అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా జంజీ అని మనం చేస్తున్నది ఏంటంటే, మన పిల్లలు అని వదిలేస్తుంటే మన ఇంట్లో ఎట్లయితే తప్పుదారి పడతారో అట్లా తప్పుదారి పడుతున్న పిల్లలు వీళ్ళు. ఇది కొంతమంది అంటున్నారు ఇది విప్లవం తొక్కాతోలని. ఇది విప్లవం